నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజ మేచర్లో. సో ప్రస్తుతం మనం రిటైర్డ్ ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారి దగ్గర ఉన్నాము. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్ ఎలా ఉన్నారండి? పర్వాలేదమ్మా. ఎండాకాలంలో వారికి ఎండలకు కొంచెం సఫర్ అయ్యాను. నవ్ ఐఎమ్ ఆల్ రైట్. మీ వాయిస్ బేస్ అసలు ఎక్కడ కూడా తగ్గలేదు సార్. సార్ ఇప్పుడు కొన్ని ప్రశ్నలు. గాజాలో హింస మీద సోనియా గాంధీ ఆందోళన చెందుతున్నారు. బంగ్లాదేశ్లో హిందువులను చంపేస్తుంటే నోరు మెదపట్లేదు. ఏంటంటారు? ఇందులో కొత్త ఉందమ్మా. ఆమెకు ముస్లిం ఓట్లు కావాలి అంటే గాజాలో హింసలు మనం కూడా ప్రోత్సహించాలి అని అంటలేదు. వీఆర్ ఆల్సో సింపథెటిక్ టువర్డ్స్ హ్యూమానిటీ. అయితే ఈమెకు అసలు ఈమె భారతదేశానికి ఎందుకు వచ్చింది చెప్పండి? ఈ దేశానికి సేవ చేయడం కోసం. సిస్టర్ నివేదిత వచ్చింది, మీకు తెలుసు కదా. పూర్వం సిస్టర్ నివేదిత, ఇంకా చాలామంది వచ్చారు. బ్లావిట్స్కీ అని ఒక ఆవిడ వచ్చింది, ఎనిబిసెంట్ అని ఇంకొక ఆవిడ వచ్చింది, మదర్ అరబిందో, వీళ్ళందరూ ఫారిన్ నుంచి వచ్చారు. సోనియా గాంధీ అట్లా రాలే. షీ కేమ్ హియర్ టు క్యాప్చర్ ది పవర్ అండ్ కన్వర్ట్ హిందూస్ ఇంటూ క్రిస్టియన్స్. పోప్ జాన్ పాల్ ఆస్క్డ్ హర్ టు గో టు ఇండియా and do evangelical work. That's why she came here and captured political power. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. పూర్వం విక్టోరియా భారతదేశాన్ని పరిపాలించింది, అవునా? అప్పుడు భారతీయులు విక్టోరియా రాణి కాళ్ళు మొక్కారు. ఇవాళ సోనియా గాంధీకి కాళ్ళు మొక్కుతున్నారు. ఎందుకు? వై? వాట్ ఈస్ ది లాజిక్ బిహైండ్ దిస్? అంటే తప్పు ఆమెలో ఎంత ఉందో భారతీయుల్లో కూడా అంతే ఉంది. వీళ్ళు బానిసతనానికి అలవాటు పడ్డారు. ఇండియన్స్ హ్యావ్ బికమ్ స్లేవ్స్. ఇక బంగ్లాదేశ్లో అసలు బంగ్లాదేశ్ ఒక దేశంగా గుర్తించింది ఇండియా. నాకు బాగా గుర్తుంది, 1971. అక్కడ హిందువులను నిర్మూలిస్తున్నారు. మనకి దేశ విభజన జరిగే నాటికి పాకిస్తాన్లో 20% హిందువులు ఉండేవాళ్ళు. ఇవాళ 1% కూడా లేరు. ఏమైపోయారు మిగతా వాళ్ళతో? ఐదర్ దే ఆర్ ఎనిహిలేటెడ్ ఆర్ నెక్డ్ అవుట్, అంటే చంపేశారు లేక తరివేశారు. ఇవాళ బంగ్లాదేశ్లో కూడా అదే జరుగుతున్నది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి, దేశ ప్రజలు గుర్తించాలి. ఎవరండి సోనియా గాంధీ? ఎక్కడో ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీని సోనియమ్మ బంగారు బొమ్మ అంటూ వీళ్ళు ఎట్లా పూజిస్తున్నారు? ఈ భారతీయులకు బానిస మనస్తత్వం ఇన్ని తన్నులు తిన్నా కూడా పోలేదు. గుర్తించండి. యాసిన్ మాలిక్ అనేవాడు కాశ్మీర్లో ఒక హిందూ నర్సు మీద రేప్ చేసి మర్డర్ చేస్తే ఇప్పటిదాకా కేసు కట్టలేదు. ఇప్పుడు ఛార్జ్ షీట్ పడింది. దీని మీద ఏమంటారు? ఇందులో యాసిన్ మాలిక్ తప్పు లేదు, అది అతడి స్వభావం. కాశ్మీర్లో ఇలాంటివి కొన్ని వేల రేప్స్ జరిగినాయి. దిస్ ఈజ్ నాట్ ఏ ఫస్ట్ ఇన్సిడెంట్ ఆర్ ఏ లాస్ట్ ఇన్సిడెంట్. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వర్ రేప్డ్, యూజ్డ్, అబ్యూజ్డ్. అది ముస్లిం మెజారిటీ ఏరియా కాశ్మీర్. అక్కడ ఇలాంటి దుర్మార్గాలు నిత్యకృత్యం. అంటే భారతదేశంలో మిగతా ప్రాంతాలలో కూడా దుర్మార్గాలు జరుగుతున్నాయి. కాబట్టి కాశ్మీర్లో యాసిన్ మాలిక్ చేసిన దాన్ని దేశ ప్రజలందరూ కూడా ఖండించాలి. అయితే ముస్లిం ఓటు బ్యాంక్ మీద ఆసక్తి కలిగినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు దావూద్ ఇబ్రహీంను సపోర్ట్ చేస్తున్నాయి. చూడండి దుర్మార్గం. యాసిన్ మాలిక్ని సపోర్ట్ చేస్తున్నాయి. అంటే హంతకులకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు హిందువులలోనే ఉన్నారు. సో లెట్ us కమ్ టు ఎ కంక్లూజన్. అవర్ ఎనిమీస్ ఆర్ దేర్ ఇన్ అవర్ కంట్రీ ఓన్లీ. మన శత్రువులు మన దేశంలోనే ఉన్నారు. వాళ్ళను గుర్తించకుండా ఉంటే ఇట్లాంటి యాసిన్ మాలికులు 100 మంది పుట్టుకొస్తారు. Mind Media, the voice of India.